హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనారాజ్ లెసన్స్. ఈరోజు మనము డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన మ్యాథ్స్లోని కొన్ని బిట్స్ నేర్చుకుంటాం. ఓకేనా? భిన్నాలు చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక 20 బిట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీ అందరికీ ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్ బిట్ చూసామంటే, హారం కన్నా లవం చిన్నదిగా గల భిన్నాలని డాష్ భిన్నాలు అంటారు. హారం కన్నా లవం చిన్నది అంటే పైన చిన్నదిగా ఉండి హారం పెద్దదిగా ఉండేది. దీన్ని ఏం భిన్నము అంటారంటే క్రమ భిన్నం. ఓకేనా? నెక్స్ట్, లవము హారం కంటే పెద్దదిగా లేదా సమానంగా ఉంటే ఆ భిన్నాలని డాష్ భిన్నాలు అంటారు. లవం పెద్దదిగా ఉంటే దాన్ని ఏమంటారంటే అపక్రమ భిన్నం. ఓకేనా? అపక్రమ భిన్నం. లవం చిన్నదిగా ఉంటే క్రమ భిన్నము, లవం పెద్దదిగా ఉంటే అపక్రమ భిన్నం అంటారు. నెక్స్ట్ బిట్ చూస్తే, క్రమ భిన్నం యొక్క విలువ ఎల్లప్పుడూ 1 కంటే ఎక్కువ, తక్కువ, సమానం అన్నీ అన్నారు. క్రమ భిన్నంలో లవం చిన్నదిగా ఉంటుంది, హారం పెద్దదిగా ఉంటుంది. ఇది ఎప్పుడు కూడాను 1 కంటే తక్కువ. క్రమ భిన్నం అనేది 1 కంటే తక్కువ. ఓకేనా? దీనికి ఆన్సర్ వచ్చి బి. నెక్స్ట్, అపక్రమ భిన్నం యొక్క విలువ ఎల్లప్పుడూ 1 లేదా అంతకంటే ఎక్కువ, తక్కువ, సమానం అన్నీ అన్నారు. ఎప్పుడే కానీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? 1 కంటే ఎక్కువ. సో దీనికి వచ్చి ఏ. ఇందులో క్రమ భిన్నానికి ఉదాహరణ అన్నారు. ఇందులో ఏది క్రమ భిన్నం? ఫస్ట్ మన క్రమ భిన్నం అంటే ఏమి? లవం చిన్నగా ఉండి హారం పెద్దదిగా ఉండాలి. ఓకేనా? ఇది చూసామంటే 12, 15 కంటే చిన్నది. ఇది రివర్స్లో ఉంది కదా, ఇది మిశ్రమ భిన్నము, ఇది 2 ఈక్వల్గా ఉంది. సో ఇది లవం చిన్నదిగా ఉండి హారం పెద్దదిగా ఉంటే దాన్ని క్రమ భిన్నం అంటాం కదా. దీనికి వచ్చి ఏ. నెక్స్ట్, 3 1/2 ఏ భిన్నం అన్నారు. ఇక్కడ కంప్లీట్ నంబర్ ఉంది, తర్వాత వచ్చి ఇది క్రమ భిన్నం ఉంది. పూర్ణ సంఖ్య క్రమ భిన్నం 2 ఉంటే దీన్ని ఏమంటారంటే మిశ్రమ భిన్నం అంటారు. ఓకేనా? దీనికి ఆన్సర్ డి, మిశ్రమ భిన్నం. 1/3 2/6కి సమాన భిన్నం ఏది అన్నారు. అంటే దీనికి ఈక్వల్గా ఉండేదన్నమాట. దీనిలో నుంచి ఇది ఎలా వచ్చింది అంటే, లవాన్ని 2తో హారాన్ని 2తో గుణిస్తే 2 1 2, 2 3 6 వచ్చింది. దీనికి సమానంగా ఇందులో ఏది వస్తుంది అన్నారు. ఇది చూసామంటే 1/3 అనేది 1/2, ఇది వేరే. 2/4 కాదు, 3/9, 4/5. 3/9 అనేది చూడండి, ఇక్కడ లవాన్ని 3తో హారాన్ని 3తో గుణించామనుకోండి, 1 3 3, 3 3 9, 3/9 వస్తుంది కదా. సో దీనికి ఆన్సర్ వచ్చి సి. 30/36 అనే భిన్నానికి కనిష్ట రూపం. కనిష్ట అంటే చిన్నది, అంటే రెండింటిని కూడా క్యాన్సల్ చేసి లాస్ట్కి ఇంకా దేనితోనూ భాగించబడదు అన్నదాన్ని కనిష్ట రూపం అంటారు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏ ఏకంతో పోతుంది? 6 5 30, 6 6 36 అంటే లవాన్ని హారాన్ని రెండింటిని కూడా 6తో భాగించాం. ఓకేనా? 6 5 30, 6 36 అంటే 5/6. ఇదే కనిష్ట రూపం. మళ్ళీ ఇది ఏ ఏకంతోనూ భాగించబడదు. సో 5/6 ఎక్కడుంది? సి. 9/6ను మిశ్రమ భిన్నంలోకి మార్చము అన్నారు. దీన్ని మిశ్రమ భిన్నం అంటే ఏమి? పూర్ణ సంఖ్య ఉండాలి, క్రమ భిన్నం ఉండాలి కదా. సో దీన్ని ఎలా మారుస్తాము అంటే 9ని 6తో భాగించాలి. ఓకేనా? 6 1 6 పోతే మనకి 3 మిగులుతుంది. దీన్ని ఎలా రాస్తామంటే 1 3/6. 1 3/6. ఓకేనా? ఇంతే అయినా వదిలేయచ్చు, లేదా మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసామనుకోండి
3 3 అంటే 1, 1/2 ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా? అంటే దీనికి ఆన్సర్ ఏమి 1 3/6 లేదా 1 1/2 ఏదైనా ఆప్షన్స్‌లో ఇదుంటే ఇదే పెట్టండి. లేదా ఇదుంటే గూడా దీన్ని క్యాన్సిల్ చేసి ఇది వచ్చే విధంగా చేసి గూడా పెట్టొచ్చు. ఓకేనా? 2 1/5ను అపక్రమ భిన్నంలోకి మార్చుము అన్నారు. అపక్రమ భిన్నంలోకి మార్చాలంటే ఈ రెండిటిని గుణించుకోవాలి. ఈ లవాన్ని యాడ్ చేసుకోవాలి. కలుపుకోవాలి. ఓకేనా? 5 రెండ్ల ఎంత? 10. 10కి 1 కలిపినామంటే 11. హారంలో అదే ఉంటదనమాట. ఇంతే. అపక్రమ భిన్నంలోకి మార్చండి అన్నప్పుడు 11/5 వస్తుంది. ఓకేనా? అంటే ఈ 2 గుణించుకొని లవాన్ని యాడ్ చేసుకొని లవంగా రాసుకుంటాం. హారంలో ఏదుంటే అదే రాసుకొనిస్తాం. ఇది అపక్రమ భిన్నం. ఓకేనా? 2/3కు ఏవైనా 5 సమాన భిన్నాలు రాయండి అన్నారు. సమాన భిన్నం అంటే ఏమి లేదు. 2/3 ఉంది గదా! రెండిటిని గూడా లవాన్ని, హారాన్ని ఒకే ఏకంతో గుణిస్తే అది సమాన భిన్నం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు లవాన్ని 2తో, హారాన్ని 2తో గుణించామనుకోండి ఎంతొస్తది? 2 రెండ్ల 4, 3 రెండ్ల 6. ఇప్పుడు 2/3కి 4/6 అనేది సమాన భిన్నం. లేదా 3తో గుణించామనుకోండి 3 రెండ్ల 6, 3 మూడుల 9. లేదా 4తో గుణించామనుకోండి 4 రెండ్ల 8, 4 మూడుల 12. ఒకవేళ 5 అనుకుంటే 5 రెండ్ల 10, 5 మూడుల 15. ఒకవేళ 10 అనుకోండి 2 పదుల 20, 2 మూడుల 30. అంటే లవాన్ని, హారాన్ని ఒకే నంబర్‌తో గుణించితే వచ్చే భిన్నాన్ని సమాన భిన్నం అంటారు. ఓకేనా? లేదా ఒకే దానితో భాగిస్తే వచ్చే భిన్నం గూడా సమాన భిన్నం అవుతుంది. ఇదే కనిష్ట రూపంలో ఉంది గాబట్టి మనం గుణించుకుంటాం. ఒకవేళ పెద్ద నంబర్ ఉండింటే భాగిచ్చి వేస్తుంటాం. ఓకేనా? ఇది సమాన భిన్నం ఎలా కనుక్కోవాలి అన్నదానికి ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ బిట్ చూస్తే 25/75 అనే భిన్నానికి కనిష్ట రూపం రాయండి. కనిష్ట అంటే చిన్న రూపం. ఓకేనా? ఇప్పుడు దీన్ని రెండిటిని గూడా 25/75 రెండిటిని ఒకే ఎక్కంతో క్యాన్సిల్ చేసి ఇంకా ఏ ఎక్కంతోనూ పోదు అన్నప్పుడు ఆ వచ్చే భిన్నాన్ని కనిష్ట రూపం అంటారు. ఓకేనా? ఇప్పుడు 25 ఒకట్ల 25 మూడుల 75 అంటే 1/3. దీని కనిష్ట రూపం ఏమి? 25/75 కనిష్ట రూపము 1/3. అర్థమైందా? నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ 3/4 + 2/4 అన్నారు. అంటే ఈ భిన్నాన్ని సంకలనం చేయండి, కూడండి అని ప్లస్ అంటే. ఓకేనా? ఇక్కడ హారాలు 2 సమానంగా ఉంది. ఇది సజాత భిన్నం. ఓకేనా? హారాలు 2 సమానంగా ఉన్నప్పుడు లవాలు 2 యాడ్ చేసుకొని హారాల్లో ఒక హారం ఏస్తే చాలు. 3 + 2 ఎంత? 5/4 అంతే దీనికి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్‌ది చూసామంటే 5/7 + 2/14. ఇక్కడ 2 హారాలు గూడా వేరే వేరేగా ఉంది. సో, ఇలాంటి దాన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ 14 ఉంది గదా! ఇది గూడా 14 రావాలంటే 7ని 2తో గుణించామనుకోండి 2 ఏళ్ల 14 అవుతుంది. 2 ఈక్వల్ అవుతుంది కదా! ఇప్పుడు 5/7లో 7ని 2తో గుణిస్తే 5ని గూడా 2తో గుణించుకోవాలి. ఓకేనా? 5 రెండ్ల 10 7 రెండ్ల 14 ప్లస్ 2/14. ఇప్పుడు 2 గూడా సజాతి భిన్నంలోకి మార్చుకొనిస్తున్నాం గదండీ ఇక్కడ. రెండిటి హారం 14. సో, 2 లవాలను యాడ్ చేసుకుంటే 10 + 2 12/14. ఓకేనా? ఇంతే దీని ఆన్సర్. దీన్ని ఇంతటితో అయినా వదిలేయొచ్చు. లేదా మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసి కూడా వేయొచ్చు. ఓకేనా? 2 ఆర్ల 2 ఏళ్ల 6/7 ఇలా గూడా వేయొచ్చు. ఓకేనా? ఆప్షన్స్‌లో ఏదుంటే అది. నెక్స్ట్ ఇది చూస్తే ఇక్కడ క్రమ భిన్నం ఉంది. ఇక్కడొచ్చి మిశ్రమ భిన్నం ఉంది. సో, ఈ మిశ్రమ భిన్నాన్ని ఫస్ట్ మనము
అపక్రమ భిన్నంలోకి మార్చుకునేస్తాం. ఓకేనా? ఇలా మార్చుకోవాలన్నప్పుడు ఏం చెప్పాను? ఈ రెండిటిని గుణించుకోవాలి. లవాన్ని యాడ్ చేసుకొని లవంలో యేసుకుంటాం. ఓకేనా? ఈ 11/16 అలానే రాసేస్తున్నా. ప్లస్ 8 ఒకట్ల 8, ఇదొకటి 9. హారంలో 8 అలానే వేసుకునేస్తాం. ఇక్కడ 2 హారాలు వేరే వేరేగా ఉంది గదా! ఇప్పుడు ఈ 2 ఒకటే రావాలన్నప్పుడు ఏం చేస్తామంటే దీన్ని 2తో గుణించుకున్నామనుకోండి. 8 రెండ్ల 16 అవుతుంది. ఇది కూడా 16 ఉంది గదా! సో, ఇక్కడ హారాన్ని 2తో గుణించినప్పుడు లవాన్ని గూడా 2తో గుణించుకోవాలి. అప్పుడు ఎంతొస్తుంది ఇక్కడ? 11/16 ప్లస్ 9 రెండ్ల 18/16. ఇప్పుడు 2 హారాలు ఈక్వల్‌గా ఉంది గాబట్టి లవాలు 2 యాడ్ చేసుకున్నామంటే 29/16 వస్తుంది. 29/16 ఇంతే దాని ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ బిట్ ఏమి? 8/10 మైనస్ 2/10 ఇదొచ్చి మైనస్ ఉంది గదా! తీసేస్తాం. ఈ భిన్నంలో నుంచి ఈ భిన్నాన్ని తీసేస్తాం. ఇక్కడ 2 హారాలు ఈక్వల్‌గా ఉంది. సజాతీయ భిన్నం. కాబట్టి 8లో నుంచి 2 తీసేసామంటే 6 హారాల్లో 1 సామాన్య హారం అంటే ఒకటి ఏదైనా ఒకటి అంటే 10. 6/10 ఇంతే. ఆప్షన్స్‌లో 6/10 ఉంటే ఓకే. లేదు దీనికి కనిష్ట రూపం అంటే ఎట్లా? 2తో క్యాన్సిల్ చేసామనుకోండి. 2 మూడుల 6, 2 ఐదుల 10. 3/5 ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. 20 బిట్స్ నేర్చుకుంటున్నాం ఈరోజు. ఓకేనా? ఎవ్రీడే ఒక 20 బిట్స్ అప్‌లోడ్ చేస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కంటిన్యూగా ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు ఏ చాప్టర్ అయినా కష్టంగా ఉంది మేడం, దాన్ని కొంచెం ఈజీ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే కూడా ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూస్తామంటే 1/3 మైనస్ 1/9. ఇక్కడ హారాలు 2 ఈక్వల్ చేసుకుందాం ఫస్ట్. ఇక్కడ 9 ఉంది. ఇక్కడ 3తో గుణించుకున్నాం అనుకోండి 9 వస్తుంది కదా! ఇంటూ లవాన్ని కూడా 3తోనే చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 ఒకే ఏకంతో పోలేదు అనుకోండి, వేరే వేరే ఉంటే ఎల్‌సీఎం కనుక్కొని ఈక్వల్ చేసుకుంటాం. గసాగు. ఓకేనా? ఇప్పుడు 1 ఇంటూ 3 ఎంత? 1 మూడుల 3 బై 3 మూడుల 9 మైనస్ ఇక్కడేముంది 1/9 ఉంది. ఇప్పుడు 2 హారాలు ఈక్వల్ కాబట్టి 3లో నుంచి 1 తీసేసామంటే 2/9 అంతే. నెక్స్ట్ బిట్ చూస్తే హారం 7గా గల 15/35కు సమానమైన భిన్నాన్ని కనుగొనండి అన్నారు. అంటే 15/35కి సమానమైన భిన్నం ఏదో ఉందంట. దాంట్లో హారం 7. ఇప్పుడు లవం అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 35లో నుంచి 7 ఎలా వచ్చిందో చూస్తాం ఫస్ట్. ఓకేనా? 35లో నుంచి 7 రావాలంటే 5తో భాగిస్తే 7 వస్తుంది. ఓకేనా? 5 ఏళ్ళ. ఇప్పుడు దీన్ని 5తో భాగించాం కాబట్టి లవాన్ని కూడా 5తో భాగించాలి కదా! 5 మూడుల 15. సో, 3/7. ఇప్పుడు 15/35కి సమానమైన భిన్నం ఏది అంటే 3/7. ఓకేనా? దీనికి సమానమైన భిన్నాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమన్నారు? హారంలో 7 ఉండాలి అన్నారు. కాబట్టి మనం 7 వచ్చేలాగా ఈ 35 నుంచి 7 ఎలా వస్తుంది? ఫస్ట్ దాన్ని కనుక్కున్నాం కాబట్టి లవంలో కూడా దీన్ని 5తో లవాన్ని కూడా 5తో భాగిస్తే 3/7 వచ్చింది. ఓకేనా? ఇక్కడ 4/5, 5/6లో ఏది పెద్దది అన్నారు. ఇక్కడ 2 హారాలు వేరే వేరేగా ఉంది. సో, దీనిలో ఏది పెద్దది, చిన్నది అని మనం చెప్పాలంటే ఫస్ట్ హారాలు ఈక్వల్‌గా రావాలి. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడున్న 6తో ఈ రెండిటిని గుణించుకుంటాం. 6, 6. ఇక్కడున్న 5తో ఈ రెండిటిని గుణించుకున్నాం అనుకో 5, 5. అప్పుడేమవుతుంది 5 ఆరుల 30, 6 ఐదుల 30. 2 30, 30 వచ్చింది. ఇప్పుడు లవాల్లో ఏదైతే పెద్దది ఉంటుందో అది దాని ఆన్సర్. ఓకేనా? ఇక్కడ 4 ఆరుల 24 వస్తుంది. 24/30 కదా! ఇక్కడొచ్చి 5 ఐదుల 25/30. ఇప్పుడు ఇందులో లవాల్లో
ఏది పెద్దదిగా ఉంది? 25 పెద్దదిగా ఉంది కాబట్టి 5/6 అనేది పెద్దది. ఓకేనా? అర్థమైందా? 4/5 పెద్దదా? 5/6 పెద్దదా? అంటే 5/6 పెద్దది. ఓకేనా? నెక్స్ట్ బిట్ లాస్ట్ బిట్ 3/6 5/6 ఇక్కడ మధ్యలో బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్ నందు సరైన గుర్తును అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు అందులో ఏది కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుందో దాన్ని రాయండి అన్నారు. ఇక్కడ 2 హారాలు సమానంగా ఉంది. సో, ఈ లవాలు 2 పోల్చుకున్నామంటే ఇది 3 అనేది చిన్నది, 5 పెద్దగా ఉంది. సో, ఏదొస్తుంది? లెస్ దాన్. ఓకేనా? అర్థమైందా? రేపు మళ్ళీ ఈ భిన్నాలకు సంబంధించిన ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటాం. ఓకేనా? ఈరోజైతే ఓన్లీ చిన్న చిన్న బిట్సే చేశాను. రేపు కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటాం ఇంకొంచెం పెద్దది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా. ఎవరైతే కోచింగ్‌కెళ్ళకుండా డీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటారో అలాంటి వాళ్ళకి పంపించండి. వాళ్ళు క్విక్‌గా దీన్ని రివిజన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.